హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే బీరకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లితో చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. అవి నూనెలో బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes బాగా ఉడకనిద్దాం. తర్వాత తీసి కలిపేసి అందులో ఉప్పు, పసుపు వేసుకుందాం. బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కంటే. ట్రై చేయండి. ఉప్పు, పసుపు వేసి కలుపుదాం. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ ఒక 5 minutes ఉడకనిద్దాం. బాగా కలిపేసి మూత పెట్టేసి 5 minutes అయ్యాక తీసి చల్లార్చుకుని మిక్సీ పట్టేయాలండి. తర్వాత పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు రెడీ చేసుకుందాం. ఈ పోపుని ఇందాక మిక్సీ పట్టిన బీరకాయ పచ్చడిలో వేసి కలిపేద్దాం. అంతే అండి, టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.